పాదారవింద శతకంలోని 62వ శ్లోకం. జయత్యంబ శ్రీమన్నఖకిరణచీనాం సుఖమయం పితానం బిభ్రాణే సురమకుట సంఘట్టమసృణే నిజారుణ్య క్షౌమాస్తరణవతి కామాక్షి సులభా బుధైః సంవిన్నారీ తవ చరణమాణిక్య భవనే. చాలా అద్భుతమైన ఒక భావన. కామాక్షి అంబా, అమ్మా ఓ కామాక్షి దేవి, తవ చరణ మాణిక్య భవనే. మీకు అర్థమవుతుంది కదా, నీ చరణాల యొక్క మాణిక్య భవనం అంటే పాదములు ఎర్రగా ఉన్నాయి కదా, ఆ ఎర్రటి పాదాలు ఇంతకుముందు శ్లోకాల్లో కూడా మనకు వచ్చింది. మాణిక్య భవనంగా దాన్ని మణులతో కూర్చిన ఒక మణిమయమైన ఒక భవనంగా భావన చేస్తున్నారు. ఆ భావన అంటే ఎందుకు చేస్తున్నారంటే ఆ భవనంలోకి మనం వెళ్ళిపోవచ్చు. బాటసారి వెతుకుతున్నాడని ముందర శ్లోకంలో చెప్పారు కదా. మరి శరణాగతి కావాలి కదా, పాద శరణాగతి కావాలి. ఈ పాద శరణాగతి పొందాలంటే ఏం చేయాలి? అదొక మంచి పెద్ద భవనంలాగా అమ్మవారి పాదాలని ఆయన భావన చేస్తున్నారు. అది ఎలాంటిది చెప్తున్నారు ఇక్కడ. శ్రీమన్నఖ కిరణ చీనాం సుఖమయం. శ్రీమన్ నఖ అన్నప్పుడు నఖ శ్రీమత్ కలిపి శ్రీమన్నఖ అయింది. శ్రీమత్ అంటే బాగా మెరుస్తున్న వెలుగులతో అన్నమాట. తర్వాత నఖ కిరణ అంటే గోళ్ల కాంతి అనడి. చీనాం సుఖమయం. చీన అంటే బంగారు, చీనము అంటే బంగారము. అంశుకం అంటే సన్నని పల్చటి వస్త్రం అన్నమాట, ఉత్తరీయం అలాంటి ఒక వస్త్రం అన్నమాట చీనాం సుఖమయం. తర్వాత వితానం చాందిని. చాందిని అంటే ఒక పందిరిలాగా. బిభ్రాణి ధరించిన సురమకుట సంఘట్టమసృణే. సురమకుట దేవతల యొక్క కిరీటాలతోటి, సంఘట్ట ఆ కిరీటాల ఎందుల ఆ సురమకుట ఆ మకుటాల్లో ఉండే మణులతోటి, సంఘట్టం అంటే ఫ్రిక్షన్ అంటే రాపిడి, ఒరిపిడి. మసృణే అంటే స్మూత్ గా అయిపోయిన, నునుపైన. ఇప్పుడు ఈ మాటకి ఏమిటంటే చాలా మెరుస్తున్న కోళ్ల కాంతి అనడి. ఆ అది దేవత కాదు, దేవతా కిరీటముల ఎందలి మణుల రాపిడిచే నునుపైన అది. తర్వాత నిజ ఆరుణ క్షౌమా స్తరణవతి. ఈ నిజారుణ క్షౌమాస్తరణవతి, ఇక్కడ నిజ అరుణ అంటే తనదైన అరుణ, ఆ ఆరుణ్య ఎర్రని రంగు గల క్షౌమాస్తరణవతి ఒక ఎర్రటి మెరుస్తున్న ఒక పల్చని బట్టని పరిచినట్లున్నా. ఇది కూడా అర్థం నేను చెప్తాను. తవ నీ యొక్క చరణ మాణిక్య భవనే పాదమణి భవనమున సంవిన్నారి జ్ఞానకాంత ఉదైహి పండితుల చేత సులభముగా పొందదగినదై జయతి వర్ధిల్లుచున్నది. ఇందులో చాలా గొప్ప భావం అని మీరు బాగా ఊహ చెయ్యాలి. అమ్మవారి పాదాలు ఒక కెంపులతో చేసిన ఒక భవనం ఉందనుకోండి. కెంపులతో చేయబడిన ఒక భవనం. ఆ భవనం మీద తెల్లటి ఆవిడమ్మవారి నఖ కిరణ కాంతులు ఎలా ఉన్నాయట, తెల్లటి పల్చటి మెరిసిపోతున్న ఒక బట్ట అలా ఒక పందిరిలాగా పరిచినట్టు ఉందిట. ఆ తర్వాత పైన పందిరి, ఆ లోపల ఎలా ఉందిట,
సురమకుట సంఘట్టమసృణే, ఒక నిజారుణ్య ఎర్రటి సూరమకుట వాళ్ళ కిరీటాలు ఎప్పుడు ఇంతమంది దేవతలు అనుక్షణం ఆవిడ పాదాల దగ్గర నమస్కారం, కిరీటాలతో సహా నమస్కారం చేస్తూ ఉంటారు. ఆ కిరీటాలలో ఉండే మణులు అమ్మవారి పాదాలకి తగిలి ఆ గోళ్ళ కాంతులు ఒరిపిడికి చాలా నునుపైపోయి ఉన్నాయట. అంటే షార్పెన్ అయ్యి నున్నగా ఉన్నాయన్నమాట. మనం గోల్డ్ కట్ చేసుకున్న తర్వాత అలా దాన్ని మళ్ళా ఇది చేసుకుంటాం కదా! సాఫ్ట్‌గా అయ్యేందుకు చేసుకుంటాం కదా! రఫ్‌గా లేకుండా. రాపిడి చేత అలా అవి స్వతహాగానే నునుపుగా ఉన్నాయట. ఆ నునుపుదనం ఎలా ఉందిట? నేల మీద ఆ నేలంతా ఎంత చక్కటి కాంతులీనుతున్న ఒక ఎర్రటి రాళ్ళు పరిచినట్టుగా ఆ కాంతి ఉందిటక్కడ. పైనేమో తెల్లటి ఆ కాంతి, ఒక పల్చటి బట్ట పరిచినట్టు పైన ఆచ్ఛాదనం ఉంది పందిరిలాగా. కిందనేమో ఒక తెల్లటి తివాసీ, మెత్తటి తివాసీ కప్పినట్టు అక్కడ ఆ భవనంలో ఉందిట. తర్వాత అక్కడ ఒక జ్ఞానకాంత ఉందిట. సంభిన్నారి. ఒక జ్ఞానాన్ని ఇచ్చే ఒక జ్ఞానకాంత ఉందిట. ఈ జ్ఞానకాంత అక్కడ విశ్రాంతి తీసుకుంటోందిట. ఆవిడ ఎలా ఉందిట? బుధైః సులభ. వాళ్ళందరికీ ఈ బుధులు అంటే చక్కటి జ్ఞానం కలిగిన పండితులు. వాళ్ళందరి చేత సులభ, చాలా తేలికగా పొందదగినట్టు ఉందిట ఆ జ్ఞానకాంత. అంటే ఇదొక ఒక ఊహ చేయాలి బాగా. తెల్లటి ఒక పందిరిలో ఎర్రటి ఒక భవనం, మణుల భవనం. ఆ మణుల భవనంలో ఒక ఎర్రటి కార్పెట్ లాంటి నునుపైన ఒక మెత్తటి ఒక కాంతితో మెరిసిపోతున్న ఆ నేల. ఇప్పుడు నేల మెత్తగా ఉండదు. ఈ భావాలన్నీ కూడా మనము ఊహించవలసినవి. నేల గట్టిగా ఉంటుంది. కానీ అమ్మవారి పాద శరణాగతి చాలా మెత్తగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీకు విరుద్ధ భావాలన్నీ. పైన ఇక్కడ చీనాంశుకమయం అని చెప్పినప్పుడు ఒక గురువుగారు చెప్పారు. అదేంటంటే చైనా సిల్క్ అని కూడా ఇదివరకు రోజుల్లో, చాలా రోజుల్లో చాలా మంచి పట్టు బట్టని చైనా పట్టు అనేవారట. ఆ చైనా సిల్క్‌కి చాలా అటువంటి గొప్ప ఇది ఉండిద్ట. ఆ చీనాం సుఖం అన్నప్పుడు అటువంటి మెత్తటి నాణ్యమైన ఒక వస్త్రం అన్నమాట. అటువంటి ఆ చాందిని ఆ పైన అది కప్పి ఉంది. ఆ లోపలేమో ఇలా ఒక ఎర్రటి ఆ పాద శరణాగతి అటువంటి మెత్తటి సుఖాన్ని ఇస్తుందన్నమాట. రాయి అయితే, నేలైతే గుచ్చుకుంటుంది గట్టిగా ఉంటుంది కదా! అలా కాకుండా అదక్కడ ఒక బట్ట పరిచినట్టు మెత్తటి భావాన్ని, అటువంటి భావాన్ని కూడా చూపిస్తున్నారు. అటువంటి నిజ ఆరుణ్య క్షౌమాస్తరణవతి. అటువంటి ఎర్రటి ఆహ్, క్షౌమ అంటే సిల్క్ క్లాత్. ఆస్తరణవతి అంటే పరవడం అన్నమాట. నిజ ఆరుణ్య, తనదైన ఎరుపు. అది ఎక్కడి నుంచో ఎరువు తెచ్చుకున్న ఎరుపు కాదు. ఆవిడదే ఆ ఎరుపు. ఆ ఎరుపు ఏమిటి? ఆ పాదకాంతి. నిజ ఆరుణ క్షౌమ ఆస్తరణవతి. ఆ ఎరుపుదనాన్ని ఆ నేల మీదంతా పరిచిపెట్టిందిట అక్కడ. అక్కడ ఉన్న ఆ జ్ఞానకాంత సంవిన్నారి. సంవిత్ అంటే పరమ జ్ఞానము. విత్ అంటే జ్ఞానం. సంవిత్ అంటే పరమ జ్ఞానం. సంవిత్ నారి. అటువంటి ఒక స్త్రీ. చాలా జ్ఞాన కాంత. ఆ జ్ఞాన కాంత ఈ బుధైః, పండితుల చేత ఎవరికి దొరుకుతుంది ఆవిడ? ఎవరైతే ఆ పద ఇంతకు ముందర శ్లోకానికి ఇది కనెక్షన్ చూడండి. ఆ పాద శరణాగతి ఎవరు కోరుతున్నారో వాళ్ళకి
ఈ పాదాల యందు శరణాగతి. ఆ జ్ఞాన కాంత యొక్క అనుగ్రహం. ఒక్క చుక్క అమృతాన్ని అక్కడ ఆహ్, అలద్వైకం శిశిరం ఏకమపి కణం అని చెప్పారు కదా అందులో. అటువంటి దేనికోసం పాకులాడుతున్నాడో ఒక సాధకుడు, ఆ సాధకునికి ఇక్కడ ఈ సంభిన్నారి సులభ, ఆవిడ చాలా సులభంగా అంటే జ్ఞానంతో పండిన ఏ సాధకుడికైనా అమ్మ పాద శరణాగతి చాలా తేలిక, కష్టతరమైనది కాదు. జ్ఞానం మాత్రం కావాలి. అంటే ఏం జ్ఞానం? నేను ఈ పాదాలను శరణాగతి పొందాలి. ఈ జ్ఞానం ఉంటే చాలు. ఈ జ్ఞానంతో పరమ జ్ఞానాన్ని అమ్మవారు ప్రసాదిస్తుంది. అటువంటి ఆ భావాన్ని ఇందులో చెప్పారు. కొంచెం ఇన్నేట్‌గా ఇందులో ఒక ఆస్తరణ, వ్రత, వితానం 2 మాటలొచ్చాయి. వితానం, పిధానమసి, అమృతాభిధానమసి అంటామే మనం. దానికే అది ఒక అంటే ఆహ్, ఒక బ్రహ్మచారి గాని, ఒక గృహస్థు గాని అన్ని అనుష్ఠానాలు చేసేవాళ్ళుంటే భోజనం చేసే ముందర పరిశేచనం చేస్తారు. చాలా మందికి మీకు తెలిసి ఉంటే వాళ్ళు అది చెయ్యకుండా భోజనం చెయ్యరు. అది అనుష్ఠానానికి అది విరుద్ధం. సంస్కారానికి విరుద్ధం. కాబట్టి అది చేసే వాళ్ళు భోజనం చెయ్యాలి. అది దానిలో ఉన్న ఒక అద్భుతమైన అర్థం ఏమిటంటే నైవేద్యం పెట్టే ముందర మనం కూడా చేస్తాం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. తర్వాత సత్యం త్వర్తేన పర్షించయామి. తర్వాత పర్షించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. అమృత ఉపస్తరణమసి. ఇక్కడ ఆస్తరణ అని చెప్పారు కదా! ఆస్తరణ. ఈ అమృత ఉపస్తరణమసి. తర్వాత ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. దాని తర్వాత ఉత్తరాపోసనం సమర్పయామి, హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అమృతాపిధానమసి చదివి తర్వాత హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి చెప్తాం. ఈ పిధానమసి అది వితానం. ఇక్కడ ఈ రెండిటికి చెప్పారు. ఏంటంటే ఈ ఎప్పుడైతే వాళ్ళు చూస్తే ఈ ఎడమ చెయ్యి వేళ్ళు విస్తర్ మీద పెడతారు. చేతిలో ఒక చుక్క జలం ఎవరింట్లో అయితే వాళ్ళు భోజనం చేస్తున్నారో వాళ్ళ చేత ఒక చుక్క నీరు జలం చేతిలో వేయించుకుంటారు. వేయించుకుని ఆ ఒక్క ఆ డ్రాపు వాళ్ళు తీసుకుంటారు. అది అమృతాపిధానం అమృతోపస్తరణమసి. ఈ లోపలికి వెళ్ళిన ఈ ఒక్క చుక్క అమృతంలాగా పనిచేసి, దీని తర్వాత నేను తీసుకునే ఏ భోజనమైనా, ఏ ఆహారమైనా ఈ అమృతమయమై అంటే అమృతమయమడం అంటే ఏమిటి? ఏ రకమైన ఆపదలు లేకుండా నా లోపల సరైన ఆ ఆహార డైజెషన్ జీర్ణం అవ్వడానికి ఈ చుక్క అమృతంగా నాలో పనిచేస్తోంది అని ఆ చుక్క తీసుకుంటారు. దాని తర్వాత భోజనం అయిపోయాక అమృతాపిధానమసి అంటే అప్పుడు కూడా ఒక చుక్క మళ్ళా నోట్లో తీసుకుంటారు. ఈ చుక్క ఏమిటిట? తిన్న భోజనం మీద అమృతంగా ఆ ఒక్క చుక్క పనిచేస్తుంది. అంటే ఈ ప్రక్రియ వలన మనం తింటున్న ఆహారం అంతా కూడా ఒక అమృతమయమయ్యి మన లోపల అనవసరమైన ఏ రకమైన వ్యాధులు ఏ వ్యాధి అయినా మొత్తంగా మనకి ఒక భయంతో మొదలవుతాయి. మామూలుగా మీరు ఒక నాడి వాళ్ళ కానీ ఆయుర్వేదం డాక్టర్ల గారి దగ్గర గాని వెళ్తే వాళ్ళు ఫస్టు
మీ జీర్ణాశయం గురించి అడుగుతా. మీ పొట్ట ఎలా ఉంది అని. అన్నిటికి కూడా అదే మొదలు. అది నాలిక చూస్తారు. నాలిక ఇండెక్స్ స్టమక్‌కి. సో, లోపల ఎలా ఉందో దాన్ని బట్టి మీ యొక్క ఆరోగ్యం మొత్తం నిలబడి ఉంటుంది. మీరు ఏది తింటున్నా, మీరు అమృతోపస్తరణమసి చేసిన తర్వాత అది అమృతమయమైపోయింది. దానిలో మృత లక్షణం లేదు. కాబట్టి అటువంటి అమృతమయమైన ఆహారము లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళా ఇంకొక చుక్క అమృతాన్ని మీరు లోపలికి తీసుకున్న తర్వాత అది అది కూడా ఒక అమృతంగా పనిచేసి తీసుకున్న ఈ ఆహారాన్ని మొత్తానికి కూడా ఆ లోపల జీవికి ఒక ఆనందమయమైన ఒక శక్తిని ప్రసాదిస్తుంది. అంటే ఈ 2 మాటలు కూడా ఇందులో పెట్టారు. ఈ ఉపస్తరణమసి, అమృత పిఠానమసి ఇవి 2 ఇందులో పెట్టడం వీటికి కూడా దానికొక కనెక్షను చెప్పారు ఒక గురుగారు. నిజంగా చాలా అంటే ఆస్తరణ, వితానమసి ఇవి 2 కూడా మనం అంటే ఇవి జనరల్‌గా అందరికీ తెలియవు. మామూలుగా మనం కూడా మనం తినే భోజనాన్ని ఆ ప్రసాదంగా భావించి తింటే, ఆ ప్రసాద భావన మనలో ఉన్న ఎన్నో రోగ్యాల్ని భోజనంలో ఉండే ఎన్నో రకాల ఇబ్బందుల్ని గూడా పోగొట్టగలుగుతుంది. ఆ భావన కూడా ఇందులో చెప్పారు. అమృత అపిధానమసి ఒకటి, ఉపస్తరణం, ఆస్తరణ. ఈ 2 మాటలు ఇందులో ఇచ్చారు. ఈ 2 మాటలు కూడా మనం ఒకసారి వాటితో కనెక్టెడ్‌గా ఉన్న ఈ భావాన్ని మనం తెలుసుకోవడం వలన ఇది మనకి ఒక జ్ఞానమే. మనం తినే ఏ ఆహారాన్నైనా మనం తిట్టుకునే బదులు ప్రతిసారి చాలా అంతా పొల్యూషను, అన్నిట్లల్లోనూ అడల్ట్రేషను, ఇది సరిగ్గా లేదు, అది సరిగ్గా లేదు, ఏది బాగాలేదు అని మనం బాధపడే కంటే, దీన్ని ఒక ప్రసాదంగా భావన చేసి తీసుకుంటే, దానివల్ల వచ్చే చాలా నష్టాలు పోతాయి. ఏదైనా మనసులో నుంచే వస్తుంది. మనం ఒకసారి తెలుసుకున్న తర్వాత ఒక భయం పెరిగిపోతుంది. ఆ భయంతో మనలో లేనిపోని అనారోగ్యాలు రావచ్చు. ధైర్యంగా మనం ఏది తిన్నా మనకి ఆ దైవ సహాయంతో అరుగుదల బావుంటుంది. అది నాకు అరిగిపోతుంది అనుకుంటే మీరాబాయి విషం తీసుకొని ఆవిడ ఆ విషాన్ని నుంచి ఆవిడెలా బయటపడింది? అంతే. అంటే నమ్మకం. ఏదైతే నాకు అది ప్రసాదంగా నా లోపలికి వెళ్ళి నాకు ఆరోగ్యాన్ని ఇస్తుంది అనుకుంటామో, ఆ ప్రసాదం మనకి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ప్రసాదమైన ఇది విషం నాకు అనుకుంటే అది విషంగానే పనిచేస్తుంది. అంతా ఇక్కడే ఉంది. కాబట్టి ఈ ఆలోచనని దీని ఎఫెక్ట్ పొట్ట మీద ఉంటుంది. కాబట్టి ఇవి రెండిటిని మనం అనుసంధానం చేసుకోవడానికి ఈ మంత్రం పనిచేస్తుంది. ఈ విషయం కూడా మనం తెలుసుకోవాలి అని అనుకున్నాను. చెప్పాలనుకున్నాను. తర్వాత దీనికి కనెక్టెడ్‌గా ఇక్కడ 2 రంగులు చెప్పారు. ఎరుపు, తెలుపు చెప్పారు. తమో మార్గే అని ముందర శ్లోకంలో చెప్పారు. తమో మార్గే పాంతః అని. అంటే ఆ తమో మార్గంలో నుంచి బయటపడిపోయిన ఆ బాటసారికి అమ్మవారి పాద శరణాగతి లభించింది. కాబట్టి ఇక్కడ ఇంక నలుపు లేదు ప్రస్తావన. ఎరుపు, తెలుపు చెప్పారు. ఎరుపు నిజారుణ్యం అంటే ఆవిడ యొక్క కరుణ. ఎరుపు మనకి ఎప్పుడు చెప్పుకున్నాం ఎరుపు రజోగుణం, క్రియేటివిటీ. తర్వాత ఆవిడ కరుణ, విజయం. ఈ మూడిటికి కూడా ఎరుపు. ఇక్కడ ఈ ఎరుపు అమ్మవారి కరుణకి అంటే ఆ చక్కటి ఎర్రటి ఒక తివాసీ లాంటి ఒక బట్ట పరిచి ఆ లోపలికి ఆవిడ ఆహ్వానిస్తోంది. తెల్లని చాందిని లాంటి ఒక పందిరి వేసి లోపలికి పిలుస్తోంది అంటే తెలుపు జ్ఞానం. సంబిత్ అన్నారు కదా! సంవిన్నారి అన్నారు. అంటే అటువంటి జ్ఞాన ప్రతీకమైన ఎక్కడైతే అమ్మవారి కరుణ కలిగిందో ఆ సాధకుడికి జ్ఞానం వెంటనే అబ్బుతుంది. కాబట్టి ఇక్కడ ఈ 2 రంగులు మనకి సత్వం జ్ఞానానికి, ఎరుపు రజోగుణానికి ఈ రెండిటికి అమ్మవారి కరుణకి చెప్తూ ఇందులో ఈ బుధజనులకు బుధైహి సులభ జయతి. ఈ లోపల ఉన్న ఆ జ్ఞానం సంవిన్నారి బుధైహి సులభ జయతి. చాలా తేలికగా
ఎవరైతే ఆవిడ పాద శరణాగతి పొంది వచ్చారో వాళ్ళకి ఆ భవనంలోకి ప్రవేశం చాలా తేలిక. వెళ్ళిపోవచ్చు. అక్కడెవరు ద్వారపాలకులు లేరు. "నువ్విక్కడుండు, వెళ్ళడానికి లోపలికి వీల్లేదు" అని చెప్పేవాళ్ళు లేరు. ఆవిడే ఆహ్వానించి ఎర్రటి కార్పెట్ పరిచి మరి లోపలికి తీసుకెళ్ళి జ్ఞానభిక్ష పెడుతుంది. కాబట్టి ఇది ఈ భావం అంతా ఈ శ్లోకంలో చాలా, అంటే మనం ఒక ఊహ చేయాలి. అటువంటి ఒక ఎర్రటి మణులతో కూర్చిన భవనము, ఆ మణులతో కూర్చిన ఒక తెల్లటి ముత్యాల పందిరనుకోండి. అటువంటి పందిరి. ఆ పందిరి లోపల ఎర్రటి మెరిసిపోతున్న అందమైన మెత్తటి తివాసీ. ఆ తివాసీ మీద ఆ లోపల ఆ జ్ఞానకాంత మనకిస్తున్న జ్ఞానభిక్ష. ఇటువంటి భావం చేస్తే అద్భుతమైన ఒక భావనని మనంతట మనం చేయలేము ఇటువంటి భావాలు. ఆయన చేసి ఆ భావాన్ని మన కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నారు. అద్భుతమైన భావన ఇందులో ఇచ్చారు. అది. జయత్యంబ శ్రీమన్నఖకిరణచీనాం సుఖమయం వితానం బిభ్రాణే సురమకుట సంఘట్టమసృణే నిజారుణ్యక్షౌమాస్తరణవతి కామాక్షి సులభాబుధైః సంభిన్నారీ తవ చరణమాణిక్య భవనే. ఇక్కడ వితానము తర్వాత ఆస్తరణము, ఈ రెండిటికి కూడా మనకి ఆ లోపలికి పిలిచి ఆవిడ ఇచ్చే జ్ఞాన భిక్ష అమృతమయం. ఆవిడ పెట్టే ఒక భోజనంగా ప్రసాదంగా మనకి తీసుకోమని ఈ శ్లోకంలో, అది అంతకు మించిన ఇంకా ప్రసాదం ఏం కావాలి మనకి, జ్ఞాన ప్రసాదం అది ఆవిడ ఇస్తుంది. అటువంటి అమృతమయమైన అమృతోపస్తరణం చేసి ఆవిడ పరిశేచనం చేసి ఇచ్చిన ఆ జ్ఞాన ముద్దలు మనం లోపలికి తీసుకుంటే ఎన్ని జన్మలకు కూడా ఆకలి పుట్టదు. ఆ ఆకలి ఏమిటది, జ్ఞానానికి సంబంధించిన ఆర్తి తపన ఇంకా ఉండదు. నిండిపోయి మనసు ఆనందంతో పండిపోయి ఉంటుంది ఆ సాధకుడికి. అటువంటి ఆనందాన్ని ఈ శ్లోకంలో వర్ణన చేశారు.